హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16, 2026 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2026 నాటికి భారతదేశంలో WPI ద్రవ్యోల్బణం ఎంత శాతంగా ఉంది? సో ఆప్షన్ ఏ వచ్చేసి 2.1%, ఆప్షన్ బి 1.91%, ఆప్షన్ సి 1.81%, ఆప్షన్ డి 1.18%. సో జవాబు వచ్చేసి 1.81%. వివరణ వచ్చేసి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక డేటా ప్రకారం భారతదేశ హోల్సేల్ ధరల ద్రవ్యోల్బణం జనవరిలో 1.81% పెరిగింది. ఇది వార్షిక ప్రాతిపదికన హోల్సేల్ ధరల పెరుగుదలను సూచిస్తుంది. హోల్సేల్ ధరల సూచిక WPI ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి 2026లో 1.81%గా ఉంది. ఇది డిసెంబర్లో 0.83% నుండి పెరిగింది. ఇది హోల్సేల్ స్థాయిలో ధరల ఒత్తిళ్ల త్వరణాన్ని ప్రతిబింబిస్తుంది. జనవరి 2025లో భారతదేశ హోల్సేల్ ధరల సూచిక 2.31%కి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధానంగా ప్రధాన వస్తువుల సమూహాలలో ముఖ్యంగా ప్రాథమిక వస్తువులు మరియు తయారీ ఉత్పత్తులలో ధరలు పెరగడం వల్ల జరిగింది. మొత్తం మీద జనవరిలో హోల్ ద్రవ్యోల్బణం 1.81%కి పెరగడం హోల్ స్థాయిలో ధరల ఒత్తిళ్లను ప్రతిబింబిస్తుంది. తయారీ ఉత్పత్తులు మరియు ప్రాథమిక వస్తువులు పెరుగుదలకు కారణమయ్యాయి. ఇంధనం మరియు విద్యుత్ ధరలు అదుపులో ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏ జిల్లాను జాకెట్ సిటీ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ అజ్మగర్, ఆప్షన్ బి బారాబంకి, ఆప్షన్ సి బరేలీ, ఆప్షన్ డి అలీగర్. సో ఆన్సర్ వచ్చేసి బరేలీ. వివరణ చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో బరేలీ జిల్లాను జాకెట్ సిటీ అని పిలుస్తారు. కారణం వచ్చేసి గత కొన్నేళ్లుగా బరేలీలో జాకెట్ల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే జాకెట్లు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయబడతాయి. దీని ప్రత్యేకత వచ్చేసి ఇది జార్దోజీ మరియు ఫర్నిచర్ పరిశ్రమలకు కూడా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి స్టోన్ సెంటినెల్ లేదా శిల కావలిదారు అని పిలువబడే పర్వత హాంకాంగ్వా ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ అర్జెంటీనా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి వెనిజులా, ఆప్షన్ డి బొలివియా. ఆన్సర్ అర్జెంటీనా. వివరణ వచ్చేసి స్టోన్ సెంటినెల్ లేదా శిల కావలిదారు అని పిలువబడే ఈ పర్వతం హాంకాంగ్వా అర్జెంటీనాలో ఉంది. దీని స్థానం వచ్చేసి దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా దేశంలో ఉంది. ప్రత్యేకత వచ్చేసి ఆసియా వెలుపల ఉన్న ఎత్తైన పర్వతం ఇదే. దీని పొడవు వచ్చేసి 6,962 మీటర్లు. ఇది దక్షిణ మరియు పశ్చిమ అర్ధగోళంలో అత్యంత ఎత్తైనది. పేరు వెనుక ఉన్న కారణం వచ్చేసి క్వెచువా భాషలో హాంకాంగ్వా అంటే స్టోన్ సెంటినెల్ లేదా శిల కావలిదారు అనే అర్థం. దీని నిర్మాణం వచ్చేసి ఇది ఆండీస్ పర్వత శ్రేణిలో భాగంగా ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వింటర్ ఒలింపిక్స్లో మొదటి బంగారు పథకం సాధించింది ఎవరు? ఆప్షన్ ఏ పెట్రూసియా ఫెరీరా, ఆప్షన్ బి జెరూసా గెటర్, ఆప్షన్ సి లుకాస్ ఫిన్హ్రో బ్రాతెస్, డి పై వారెవరు కాదు. జవాబు వచ్చేసి లూకాస్ ఫిన్హ్రో బ్రాతెస్. పురుషుల జైంట్ స్లామ్లో స్వర్ణంతో లూకాస్ ఫిన్హ్రో చరిత్ర సృష్టించాడు. ఈ క్రీడలో ఒలింపిక్ పోడియంకు చేరుకున్న మొదటి దక్షిణ అమెరికన్ అయ్యాడు. లూకాస్ ఫిన్హ్రో బ్రాతెస్ గురించి చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 2026లో బ్రెజిల్ తరపున ఆల్పైన్ స్కీయర్ లూకాస్ ఫిన్హ్రో బ్రాతెస్ పురుషుల జైంట్ స్లామ్లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇది దక్షిణ అమెరికా దేశానికి
వింటర్ ఒలింపిక్స్లో లభించిన మొట్టమొదటి పతకం? పెట్రుసియా ఫెరిరో మరియు జెరుసా గేబర్ వంటి అథ్లెట్లు పారా స్పోర్ట్స్లలో బ్రెజిల్ తరపున కీలక క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన గీతా పట్నాయక్ ఎవరు? ఆప్షన్ ఏ గాయకురాలు, ఆప్షన్ బి స్విమ్మరు, ఆప్షన్ సి షూటరు, ఆప్షన్ డి నృత్యకారిణి. జవాబు వచ్చేసి గాయకురాలు. వివరణ: ప్రముఖ నేపథ్య గాయని గీతా పట్నాయక్ కర్ణాటకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో ఆదివారం మరణించారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో ఆమె ఆసుపత్రిలో చేరారు. సోమవారం సతీశ్వర శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతా పట్నాయక్ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల జ్యూరీ సభ్యురాలు. ఆమె మొదటి పాట వచ్చేసి జగబంధు పోరి జోనెస్ సామంత. ఆమె 15 ఏళ్ల వయసులో ఒదినే మోగోలో తొలిసారిగా పాడారు. హిందీ, గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ భాషలో నేపథ్యం గానం అందించారు. విశ్వదేకో మధుమాయారే జీవనో పాటకు ఆమె రాష్ట్ర అవార్డును అందుకుంది. అక్షయ సాహిత్యం, అక్షయ సంగీత సత్కారం పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్రం యొక్క నార్త్ సౌత్ బ్లాక్లను యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియంగా మార్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఢిల్లీ. జవాబు వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. ఢిల్లీలోని చారిత్రాత్మక నార్త్ సౌత్ బ్లాక్లను యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియంగా మార్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రిటిష్ కాలం నాటి భవనాలు సుమారు 95 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 2026 నుండి అధికారిక కేంద్రాలుగా కాకుండా 5000 ఏళ్ల భారతీయ సంస్కృతిని ప్రదర్శించే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా రూపాంతరం చెందనున్నాయి. ఈ లక్ష్యం వచ్చేసి వలసవాద చిహ్నాలను సేవా సంస్కృతిగా మార్చడం. నార్త్ సౌత్ బ్లాక్లు ఇకపై సత్తా కాకుండా సేవకు చిహ్నంగా నిలుస్తాయి. మ్యూజియం ప్రత్యేకత వచ్చేసి సుమారు 1,55,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 950 గదులతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా రూపొందనుంది. ప్రదర్శన వచ్చేసి ఇది 8 నేపథ్య గ్యాలరీల్లో సుమారు 25,000 పురాతన వస్తువులను ప్రదర్శిస్తుంది. ఇది భారతీయ నాగరికత యొక్క వేదకాలం నాటి నుండి డిజిటల్ యుగం వరకు చరిత్రను చూపిస్తుంది. నిర్మాణం వచ్చేసి సెంట్రల్ విస్తా పునరాభివృద్ధి ప్రాజెక్టులలో భాగంగా ఈ భవనాల నిర్మాణ శైలిని దెబ్బతీయకుండా అడాప్టివ్ రీయూజ్ పద్ధతిలో దీన్ని రూపొందించనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 2026లో ఫ్రీస్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ ఫాబియానో కరువానా, ఆప్షన్ డి గుకేష్, ఆప్షన్ బి డి గుకేష్, ఆప్షన్ సి మ్యాగ్నస్ కార్ల్సన్, ఆప్షన్ డి ఆండ్రియా బొటేజ్. ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నస్ కార్ల్సన్. వివరణ వచ్చేసి మ్యాగ్నస్ కార్ల్సన్ 2026 FIDE ఫ్రీస్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్. విసన్హస్లో జరిగిన ఆట యొక్క 3వ మరియు చివరి రోజున అతను ఫాబియానో కరువానాను అతి తక్కువ తేడాతో ఓడించి టైటిల్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 13, 2024, ఆప్షన్ బి ఏప్రిల్ 13, 2023, ఆప్షన్ సి మార్చి 15, 2023, ఆప్షన్ డి ఫిబ్రవరి 15, 2023. ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 15, 2023. వివరణ వచ్చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ యోజన ప్రారంభమై ఫిబ్రవరి 15, 2024
ఫిబ్రవరి 2026 నాటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పథకం రూఫ్టాప్ సోలార్ రంగంలో ఒకవైపు అద్భుతమైన వృద్ధిని సాధిస్తూనే మరోవైపు కొన్ని సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొంటోంది. లక్ష్యం దిశగా వేగంగా 1 కోటి ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలనే నేపథ్యంతో ప్రారంభమైన ఈ పథకం 2 సంవత్సరాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. డిసెంబర్ 2025 నాటికి సుమారు 2.08 మిలియన్లకు పైగా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు దేశవ్యాప్తంగా ఇళ్లపై ఏర్పాటు చేయబడ్డాయి. సబ్సిడీ విడుదల వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రూపాయలు 14,771.82 కోట్లకు పైగా సబ్సిడీని విడుదల చేసింది. ప్రముఖ రాష్ట్రాలు వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు ఈ పథకం అమలులో ముందున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గో సంస్కృతి మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సో జవాబు వచ్చేసి ఉత్తరప్రదేశ్. వివరణ వచ్చేసి శాస్త్రపరంగా గో ఉత్పత్తుల విశిష్టతను తెలియచెప్పే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ మథురాలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్లో గో సంస్కృతి మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. బ్రజతీర్థ్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశంలోనే ఈ తరహాలో ఏర్పాటు చేసే తొలి మ్యూజియం ఇది. 100కు పైగా దేశవాళీ ఆవుల మోడల్స్ను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇదే చోట ఓ డైరీ పార్లర్ కూడా ఏర్పాటు చేసి ఆవు పాలు, పెరుగు, నెయ్యితో పాటు ఇతర గో ఉత్పత్తులను సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచుతారు. గో ఉత్పత్తులతో కలిగే లాభాలను శాస్త్రపరంగా వివరిస్తారు. ఇవండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.